వడ్డీ వేస్తాం అంటున్నారు. అంటే 43 లక్షలు ఈ రాష్ట్రంలో రైతులు ఉంటే 12 లక్షల మంది రైతులకు మీరు సహాయం చేస్తే మిగతా 31 లక్షల మంది మార్చి లోపల సరిగ్గా కట్టుకోలేదు అంటే వ్యవసాయం దెబ్బతిందనా లేకపోతే వ్యవసాయం బాగుందనా? మరి మీకు అంత తెలిసిన సామాన్య మానవుడికి తెలుస్తూ ఉంటే ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకొని 31 లక్షల మంది రైతాంగం దెబ్బతిని ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? ఆత్మహత్యల నివారణ ఎట్లా చేయాలి? 30 లక్షల మంది కూడా సకాలంలో ఈ రోజున వాళ్ళ బకాయిలు చెల్లించుకునేలాగా వ్యవసాయం ఉందా లేదనే అధ్యయనం లేదు, పరిశీలన లేదు, సమీక్షలు లేవు. ఇవన్నీ కంటిన్యూటీతో జరిగా ముఖ్యమంత్రి గారు అన్నారు, లెక్కేయండి 15 రోజుల లోపల నష్టం జరిగింది అంచనా వేయండి, డబ్బులు ఇచ్చేయండి, 500 రూపాయలు ఇవ్వమని చెప్పారు. 500 రూపాయలు ఇస్తే కనీసం ఆ మనిషి తిప్పేసుకోవడానికి కూడా ఇవాళ సాధ్యం కాదు. ఇది ఒక అంశం అయితే ఈ రాష్ట్రంలో ఇంకొక ఉపద్రవం రాబోతూ ఉంది. ఎలాంటి ఉపద్రవం రాబోతూ ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పశువులకి మేత లేకుండా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఈ మేత కనీసం ముట్టుకోదు. ఎవడన్నా చలిమంటగా వేసుకోవడానికి పనికొచ్చిందేమో కానీ గేదె కానీ ఆవు కానీ దూడ కానీ ఈ మట్టిని తాకిందని ముట్టుకోదు, వాసన వచ్చిందని ముట్టుకోదు. మనకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఏ రకమైన శాస్త్రం చదువుకొని ఎంత శుభ్రంగా ఉంటారో పశువులు మనకంటే అంత గొప్పగా ఉంటాయి. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. మరి ఈ పశుగ్రాసం దొరకకుండా పోయే పరిస్థితి ఉంది. ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రభుత్వం. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీకు దూరదృష్టి లేకుండా ఉంది. ఎప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైన ఉపశమనం కల్పించడం, నేనేదో గొప్పగా చేశా అని చెప్పి పేపర్లో వేయటం, ఆ పేపర్ ప్రకటనలతో మీ వాళ్ళందరూ బాగా డబ్బాలు కొట్టుకొని చెప్పుకోవటం. ఇవాళ గ్రామ స్థాయిలో చూడండి, క్షేత్రస్థాయిలో చూడండి, పొలాలు రండి, పొలాల్లో పడే బాధ చూడండి. ఆ బాధను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పి, అయ్యా ఈ బాధ మనం తీర్చేది కాదు, మొత్తం మనం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీరు ప్రశంసలు పొందండి, మేము కూడా గొప్పగా చేశారని చెప్పుకుంటాం రైతుకి. కానీ ఈ దొంగాట మాత్రం ఆడొద్దు, వీళ్ళ బతుకులతో మాత్రం మీరు ఆడొద్దు. వీళ్ళ బతుకులతో ఆడే పరిస్థితి లాగా ఉంది ఈ అంచనాలు కట్టే విధానం చూస్తామని చెప్పి నాకు భయం వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నేనేదో మిమ్మల్ని ఆరోపించడానికి కాదు. ఇవాళ జరిగేది ఇవాళ 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయింది. మొన్న వర్షం కురిసి మొత్తం నేల కొరిగిపోతే అంతకుముందు రాత్రి, మొన్నటి నుంచి నిన్నటి నుంచి ఇవాళ వరకు, ఇవాళకి కూడా చాలాలో నీళ్లు ఉన్నాయి. ఇవాళకి కూడా ఆ నీళ్ళు ఎట్లా బయటికి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ కాదు ఇంకా 4 రోజులకు కూడా తడి ఆరదు. వారం రోజులు ఉంటే ఏ రకంగా మొలకెత్తిద్దో అని చెప్పి భయం వేస్తుంది. ఆఖరికి గట్టిగా ఉన్న మినుపు చేలో కూడా పైకి మాత్రం గట్టిగా ఉంది, లోపల విత్తనం తీస్తే మొలకెత్తే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకో 2-3 రోజులు పోతే ఏమైద్దో కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. వాళ్ళ అరటి తోటలు పడిపోయినాయి. వాళ్ళ అరటి తోట అంటే దాదాపు 70-80 వేలు పెట్టుబడి పెట్టాలి. ఇవాళ గెలకొచ్చే టైంలో పడిపోయినాయి. పసుపు ఓ రకంగా దెబ్బతింది. అసలు ఈ రోజున ఏ పంట దెబ్బతినలేదు, అన్ని పంటలు కూడా దెబ్బతినిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఈ విధంగా అయితే మాత్రం మంచిది కాదు అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఫీల్డ్స్ మీద ఉండాలి, ఎంఆర్ఓ ఫీల్డ్ మీద ఉండాలి, ఎండిఓ ఫీల్డ్ మీద ఉండాలి. ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో మొత్తాన్ని వేరే డిపార్ట్మెంట్లు కూడా డిప్యూట్ చేసి ఈ నష్టాన్ని ముందర అంచనా వేయటం అనేది చేసినట్లయితే, నీకు ఒక అవగాహన వచ్చినట్లయితే కేంద్రం దగ్గర లేకపోతే రాష్ట్రం దగ్గర లేకపోతే అప్పో సొప్పో చేసి నవరత్నాల కోసం అప్పు చేస్తూ ఉన్నారు కదా, రైతుల కోసం అప్పు చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఈ 18 నెలల కాలంలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇవాళ ఈ రైతులను ఆదుకోవడానికి అప్పు చేయండి. ఓ 25,000, 30,000, 50,000 కోట్లు. రైతు బతకాలి. మనకు అన్నం పెట్టే రైతు 3 పూట్ల అన్నం తింటున్నామంటే రైతు ఇవాళ రైతు పెట్టబట్టే మనం అన్నం తింటున్నాం. ఆ కష్టానికి ఫలితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మరీ చెప్తూ, ఇవాళ తడిసిన ధాన్యం అని చెప్పి తక్కువ ధర కొనద్దు. మద్దతు ధరకి ఏదైతే మీరు ప్రకటించారో క్వింటాల్ అయినా సరే 77 కేజీలు అయినా సరే మద్దతు ధరకి మీరు కొనాలి. రంగు మారినా, ఇత్తనం మొలిసినా, లేకపోతే మాయిశ్చర్ ఉందనో లేకపోతే ఇంకోటి అనేది కాకుండా అది పనికొచ్చిద్దా పనికో రాదో మీకు అలవాటేగా. మీరు కొని అమ్మటం,
2,550 కొని 1,400కి అమ్మారు మీరే జొన్నలు. ఇప్పుడు దీన్ని ఏమైనా పెద్ద గొప్ప విషయమా? మీరు కొని దాచుకోండి, ఏవి తినపోతే తీసుకెళ్ళి సముద్రంలో వేయండి, లేకపోతే కాల్చేయండి, కానీ రైతును బతికించండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడాలనే విశ్వాసం ఉంటే ఈ ప్రభుత్వానికి ఇవాళ వీళ్ళని ఆదుకోవటమే కాకుండా ఇవాళ కౌలు రైతులు నేను అడుగుతా ఉన్నా, 18 నెలల ముందర మీరు ఏం చెప్పారు? ఎన్నికల ముందర కౌలు రైతులను అందరినీ ఆదుకుంటా ఉన్నారు. అసలు కౌలు రైతుల్ని గుర్తించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ వాలంటీర్లు ఉన్నారు. 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా. 50 మంది ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా. ఏ రైతు పొలం ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎవరికి రాజబాబుకి ఇచ్చాడా, లేకపోతే శివయ్యకి ఇచ్చాడా, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చాడని చెప్పి అందరినీ మీకు తెలుసుకోవచ్చు కదా. మీకు తెలియని విషయం లేదు కదా. ఇవాళ సచివాలయాలు మీ దగ్గర ఉన్నాయి కదా. అందరూ కూర్చోబెట్టి ఆయన కౌలు వేసుకున్నాడు, ఈ కౌలుదారుడు ఈ రైతుది కాదు, రైతు కౌలు తీసుకున్నాడు, ఈ పంట నష్టం ఈ రకంగా జరిగిందని ఎవరైనా అంచనా వేశారా? నీతి నిజాయితీగా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ గ్రామాల్లో అయినా సరే పిచ్చాళ్ళు ఓట్లు మాత్రం వేయించుకున్నారు. నేను రాజకీయం మాట్లాడలేదు, కానీ ఇవాళ నేను మీకు ఒక్కడే చెప్తా ఉన్నా, మీకు నిజంగా రైతును కాపాడాలి అనుకుంటే, మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే రైతుకి, మీరు నిజంగా కౌలు రైతును ఆదుకోవాలనుకుంటే మీరు చేసే లెక్క కాదు. రండి, గ్రామాల్లోకి రండి, మీ కార్యకర్తలు, మీ వాలంటీర్లు, మీ ప్రభుత్వం, మీ యంత్రాంగం మొత్తం చాలాలో ఉండండి, అంచనా వేయండి, న్యాయం చేయండి. అది నిజమైన సేవ, నిజమైన న్యాయం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకనే మీరు ఖచ్చితంగా ఇవాళ రైతును ఆదుకోవాలి, ఇవాళ మద్దతు ధర కొనాలి. తడిసిన మొక్కపోయినా మసకబారినా ఏదున్నా సరే ఇవాళ మీరు ఈ రోజున కౌలు రైతుని అదేవిధంగా ఈ యొక్క ధాన్యాన్ని లేకపోతే ఏ పంట నష్టం జరిగినా కూడా ఆ పంటను పూర్తిగా బాధ్యత వహించి మీరు చేయాల్సిన అవసరం ఉంది. నేను వేరేగా చెప్పట్లేదు, కానీ ఇక్కడ అరటికాయ చెట్టుకే ఉంటుంది, పండిపోయి రాలిపోతూ ఉంది. మీరు మాత్రం పులివెందల నుంచి తీసుకొచ్చి అరటికాయలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఏమిటయ్యా మీరు చెప్పే న్యాయం? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మా వాళ్ళందరూ పిచ్చాళ్ళు కాబట్టి మీరు ఏం చెప్తే దానికి తలకాయ ఊపి గుద్దించుకున్నారు. ఇవాళ మమ్మల్ని గుద్దుతున్నారు. ఎటు గుద్దుతున్నారో కూడా తెలియకుండా గుద్దుతున్నారు. కాపాడని బొరబో అని చెప్పి దండం పెడుతున్నారు.